నెక్స్ట్ నాలుగవది సస్పెన్షన్ ఆఫ్ ద ఇండస్ట్రిటీ. దాని గురించి ఆయన డైరెక్ట్గా అది ఉందా అబేయన్స్లో పెట్టాం, అంటే అబేయన్స్ ఉందా లేకపోతే తీసేసామా క్లియర్గా చెప్పలేదు, కానీ నీళ్ళు రక్తం కలిసి ప్రవహించవు అన్నాడు. అంటే క్లియర్గా ఏంటి, నీళ్ళు రక్తం కలిసి ప్రవహించవు అంటే రక్తం మా దేశం రక్తం చిందే వరకు నీళ్లు మీకు ప్రవహించవు అనేది ఆయన క్లియర్గా చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ ట్రీటీ అబేయన్స్లో ఇప్పటికి కూడా ఉంది. అది ఇంకా క్లియర్గా ఆ ట్రీటీ నుంచి మనం ఈ అబేయన్స్ అనే మనం పెట్టుకున్న దీని నుంచి బయటికి రాలేదు అని చెప్పాడు. అట్లాగే ఇంకొకటి కూడా చెప్పాడు, వాటర్స్ని దీంట్లో ఉన్న ఈ 5-6 రివర్స్లో ఉన్న వాటర్స్ని మన భాగాన్ని మనం ఎఫెక్టివ్గా వాడతామని కూడా చెప్పాడు. దానివల్ల కూడా రేపు పాకిస్తాన్కి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆ వాటర్ మొత్తం పాకిస్తాన్కి వెళ్లకుండా మనం యూజ్ చేయడం మొదలు పెడితే పాకిస్తాన్కి ఆ మేరకి నష్టాలు జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ నేషనల్ యూనిటీ అండ్ మిలిటరీని గురించి ఆయన గొప్పగా చెప్పాడు. ఇంతకు ముందులాగా లేదు మన మిలిటరీ, చాలా అడ్వాన్స్డ్గా ఉంది. రెండోది ఆత్మనిర్భర్ అంటే మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ మనం డిఫెన్స్లో కూడా తీసుకొచ్చాం. మన ఆకాష్ కావచ్చు, మన బరక్ 8లో మన రోల్ కావచ్చు, ఇలాంటివి అనేక విషయాల్లో మనం సొంత డెవలప్మెంట్ కూడా మిలిటరీ పరంగా మనం ఏదో రష్యా మీదో ఫ్రాన్స్ మీదో డిపెండ్ కాకుండా కంప్లీట్గా మనం టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు, మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు మన సొంత కాళ్ళ మీద నిలబడుతున్నాం అన్న విషయం చెప్పాడు. అలాగే జాతి ఈ విషయంలో యునైటెడ్గా నిలబడింది పాకిస్తాన్కి వ్యతిరేకంగా అని చెప్పాడు. దాని తర్వాత పాకిస్తాన్ రెస్పాన్స్ని ఆయన విమర్శించాడు. పాకిస్తాన్ ఇప్పటికి కూడా నానా అబద్ధాలు ప్రచారం చేస్తుంది అనే విషయాన్ని కూడా ఆయన ఎత్తి చూపాడు. తర్వాత ప్రపంచానికి కూడా ఒక సందేశం ఇచ్చాడు. అంటే ఇది పీఓకే చర్చలు అనేవి పాకిస్తాన్తో ఉండదు, ఓన్లీ 2 విషయాల్లోనే పాకిస్తాన్కి చర్చలు ఉంటాయి. ఈ 2 అజెండాలో ఉంటేనే మేము పాకిస్తాన్తో చర్చలు చేస్తాం. ఆ 2 ఏంటి, ఒకటి పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మొత్తం కాశ్మీర్ 2 రకాలుగా డివైడ్ అయితే కొంత కాశ్మీర్ పాకిస్తాన్ అధీనంలో ఉంది, కొంత ఇండియా అధీనంలో ఉంది. ఇండియా అధీనంలో ఉండేదాన్ని ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు చెప్తారు, పాకిస్తాన్ అధీనంలో ఉండేదాన్ని మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా చెప్తాం, పీఓకే అంటాం. ఈ ఎల్ఓసి రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ రేఖ ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. 740 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఆ రేఖ. సో నియంత్రణ రేఖ ఈ రేఖకు అవతలు ఉండేది. కాబట్టి అది మాదే అనేది ఇప్పుడు ఇండియా క్లెయిమ్ చేస్తుంది. మాదే అంటే దీంట్లో ట్రంప్ ఇంకొకటి వచ్చి పంచాయతీ చేస్తానంటే ఇండియా ఒప్పుకోదు, పాకిస్తాన్ అడుగుతుంది. సో పాకిస్తాన్ విదేశాలని రమ్మని అడగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సిమ్లా అగ్రిమెంట్ ఇందిరాగాంధీ 1972లో చేసుకునింది వచ్చి భుట్టోతో ఇరు వర్గాలే పరిష్కరించుకోవాలి. కాబట్టి అది మళ్ళీ క్లియర్గా చెప్పాడు. సో 1 పీఓకే, 2 టెర్రరిజం. ఈ 2 అజెండాలో ఈ 2 అంశాల మీద మాత్రమే మేము చర్చలకు రెడీ తప్ప వేరే అంశాల మీద మేము పాకిస్తాన్తో చర్చించమని కూడా ఆయన క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అట్లాగే ఆయన శాంతి గురించి, బుద్ధ పూర్ణిమ ఈరోజు, సో మన దేశంలో శాంతి అనేది ఇంపార్టెంటు. సో ఇవాళ యుద్ధాల యుగం కాదు, ఇది టెర్రరిజం యుగం కూడా కాదు, ఇది పీస్ అండ్ డెవలప్మెంట్ యుగం అనేది కూడా ఆయన క్లియర్గా చెప్పాడు. సో ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా ఏది కూడా అంటే తప్పు పట్టాల్సిన పని అయితే లేదు. క్లియర్గా ఆయన తను అనుకున్న గోల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాడు. అయితే ఆయన చెప్పని విషయాలు కొన్ని ఉన్నాయి, దాని మీద విమర్శలు మొదలైనాయి. అవి ఏం చెప్పలేదంటే, అమెరికా క్లియర్గా ఏం చెప్తుంది, 1000 ఏళ్ళ మీ కాశ్మీర్ ఇష్యూని నేను సాల్వ్ చేస్తాను అంటుంది అమెరికా. నువ్వు కూడా సాల్వ్ చేయడానికి అని అనాలి కదా, అనలేదు. తర్వాత అమెరికా ఏం చెప్తుంది, అరగంటకు ముందే ఈ మోడీ స్పీచ్కి అరగంటకు ముందే ట్రంప్ స్పీచ్ బయటకు వచ్చింది. ట్రంప్ స్పీచ్లో ట్రంప్ ఏం చెప్తున్నాడు, నేను వాళ్ళ దేశాలకు చెప్పాను, మీరు యుద్ధం చేస్తే మీకు ట్రేడ్ మీ దేశాలతో చేయనన్నాను, యుద్ధం చేయకపోతే మీ దేశంతో ఫుల్ ట్రేడ్ కంప్లీట్ చేస్తాను, మీకు బెనిఫిట్స్ ఇస్తానన్నాను, వాళ్ళు యుద్ధం ఆపేశారు అని చెప్తున్నాడు. అంటే నేను చెప్పడం వల్లే యుద్ధం ఆపేశాను ట్రేడ్ అంటున్నాడు. ఈయనేమో వ్యాపార ప్రయోజనాలు వేరు, దేశ ప్రయోజనాలు వేరు అని ఈయన క్లియర్గా చెప్తున్నాడు మోడీ. కానీ ఆయన వ్యాపార ప్రయోజనాలే అసలు విషయం, ట్రేడ్ నేను ఆపుతానని భయపడి ఇద్దరు దారికి వచ్చారన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. దాన్ని ఎందుకు ఖండించట్లేదు?
అట్లాగే వీళ్ళిద్దరి మధ్యవర్తిత్వం చేసింది మేమే అని ఆయన జేడీ వ్యాన్స్ ఏమో ట్రంప్తో మాట్లాడాడు. తర్వాత మార్కో రూబియో ఏమో పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ అండ్ అసీం మునీర్తో మాట్లాడాడు. సో వాళ్ళిద్దరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నానని ట్రంప్ అంటున్నాడు. అంటే క్లియర్గా ట్రంప్ మీడియేషన్ వల్లనే యుద్ధం ఆగిందనేది ట్రంప్ అన్నప్పుడు మోడీ ఎందుకు ఖండించట్లేదు అన్న విమర్శలు మోడీ మీద వస్తున్నాయి ప్రధానంగా. అంటే ట్రంప్కి సరెండర్ అయ్యాడు మోడీ అని చెప్పి ఇందిరాగాంధీ అయితే అప్పట్లో రిచర్డ్ నిక్సన్ని వ్యతిరేకించి యుద్ధానికి వచ్చింది. ఇతను మోడీ ఏమో ట్రంప్కి సరెండర్ అయిపోయాడు అనేది చెప్తున్నారు. అది కొంత ఇబ్బందే మోడీకి, దాన్ని ఎక్కడో చోట మెన్షన్ చేసి ఉండాల్సింది. కానీ ఆయన ఇవాళ ఉన్న కాంటెక్స్ట్లో ట్రంప్కి వ్యతిరేకంగా పోవడానికి రెడీగా లేడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే ట్రంప్కి వ్యతిరేకంగా పోతే ఏమవుతుందో మొన్ననే ఉక్రెయిన్ ప్రెసిడెంటు జెలెన్స్కీ ట్రంప్ని ధిక్కరించి బయటకు వచ్చి మళ్ళీ ట్రంప్ కాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళాడు కదా. కాబట్టి ఇవాళ ట్రంప్ని ఓపెన్గా ధిక్కరించడం అనేది ఇవాళ ఉన్న పరిస్థితిలో అనవసరం, సైలెంట్గా ఉందాము అన్న ఒక స్టాండ్ మోడీ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడైనా కూడా ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఎలాగో విమర్శిస్తారు, కానీ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఇండియాకు ఉంది. మనం ప్రతిసారి వాడిని ఎదిరించలేదు వీడిని ఎదిరించలేదు అంటే కుదరదు.